హాయ్ అండి. ఎలా ఉన్నారు? హెచ్-1బీ మీద 100,000 ఫీకి భయపడి అప్లై చేయకుండా ఉన్న వాళ్ళకైతే ఇది పెద్ద గుడ్ న్యూసే. హెచ్-1బీ వీసా గురించి అయితే ఒక మేజర్ అప్డేట్ అయితే వచ్చింది. పాయింట్‌కెళ్ళిపోదాం. పాయింట్ ఏంటంటే ఇప్పుడు యూఎస్ఏ ఔట్ సైడ్ నుంచి న్యూ హెచ్-1బీ పిటిషన్ గాని, కౌన్సిల్ ప్రాసెస్ మీద రావాలి అంటే గనుక $1,00,000 ఫీ కట్టాలన్న భయం చాలా మందిలో ఉంది. కాకపోతే ఇప్పుడు బూస్టన్ ఫెడరల్ కోర్ట్‌లో ఒక జడ్జి ఇలా చెప్పారనమాట. కోర్ట్ ఏం చెప్పిందంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌లో పెట్టిన $1,00,000 ఫీ అనేది అన్‌లాఫుల్ అని చెప్పేసి. ఎందుకంటే ఏదైనా ఒక ప్రెసిడెంట్ గాని, ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ గాని, పెద్ద అమౌంట్‌లో ఒక ఫీ కానీ, టాక్స్ గాని ఇంపోజ్ చేయాలి అంటే గనక కాంగ్రెస్ ఆథరైజేషన్ కంపల్సరీ అవసరం ఉంటది. కాంగ్రెస్ అప్రూవల్ లేకుండా ఇలా చేయడం కరెక్ట్ కాదని చెప్పి కోర్ట్ చెప్పిందనమాట. ఇది కంప్లీట్‌లీ హెచ్-1బీ అప్లికెంట్స్‌కి, ఎంప్లాయర్స్‌కి ఎస్పెషల్లీ ఇండియా నుంచి ఎవరైతే అప్లై చేయాలనుకుంటారో వాళ్ళకైతే బిగ్ రిలీఫ్ అనమాట. కాకపోతే అక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అని గుర్తుపెట్టుకోండి. ఈ రూలింగ్ వచ్చినంత మాత్రాన స్టోరీ కంప్లీట్‌లీ ఎండ్ అయిపోయిందనుకోవద్దు. ఎందుకంటే గవర్నమెంట్ అప్పీల్ చేసే ఛాన్స్ ఉంది. స్టే రిక్వెస్ట్ అవ్వచ్చు. ఫర్దర్ క్లారిఫికేషన్ గూడా మనకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మెయిన్ ఏంటంటే మనకిప్పుడున్న ప్రెజెంట్ న్యూస్ ప్రకారం అంటే ప్రెజెంట్ అవైలబుల్ న్యూస్ ప్రకారము కోర్ట్ మెయిన్‌లీ 100,000 ఫీస్ అన్‌లాఫుల్ అని చెప్పి క్లియర్‌గా చెప్తుందనమాట. మనకి ప్రొక్లమేషన్ ఉంది గదా! ప్రొక్లమేషన్ మొత్తం స్ట్రక్ డౌన్ అయిందా? లేదంటే ఫీ ఇంప్లిమెంటేషన్ మాత్రమే ఇన్వాలిడ్ అయిందా? ఫర్దర్ డీటెయిల్స్ కోసమైతే మనం కోర్ట్ ఆర్డర్ చూడాలి. లేదంటే అటార్నీ అనాలిసిస్ చెక్ చేయాలి. సో, నా పాయింట్ సింపుల్. ఇదైతే డెఫినైట్‌లీ గుడ్ న్యూసే. హెచ్-1బీ మీద 100,000 ఫీ టెన్షన్‌లో ఉన్న వాళ్ళందరికైతే ఒక గుడ్ రిలీఫ్. కాకపోతే ఏంటంటే, మీరేదైనా డెసిషన్ తీసుకునే ముందు మీ ఎంప్లాయర్ అటార్నీతో చెక్ చేసుకోండి. ఎస్పెషల్లీ ఇండియాలో హెచ్-1బీ స్టాంపింగ్‌కెళ్ళేవాళ్ళు అండ్ కాన్సులర్ ప్రాసెస్‌లో ఉండేవాళ్ళు, బీ2 నుంచి హెచ్-1బీకి మారేవాళ్ళు అండ్ హెచ్-1బీ ఎక్స్‌టెన్షన్ గాని, ట్రాన్స్‌ఫర్ గాని, అమెండ్‌మెంట్ ప్రాసెస్ వాళ్ళు, క్యాప్ ఎగ్జెంప్ట్ హెచ్-1బీ కేసెస్ వీళ్ళందరూ కూడా అంటే ఎవ్రి కేస్ ఈస్ డిఫరెంట్ కదా! మీ రూలింగ్‌కి ఈ సినారియో ఎలా అప్లై అవుతుందని కూడా మీ అటార్నీతో చెక్ చేసుకోండి. ఎవరు కూడా ఓన్ డెసిషన్ ఎందుకంటే ఇలాంటి ఇమిగ్రేషన్ టైమ్‌లో సెల్ఫ్ డెసిషన్ అనేది కరెక్ట్ కాదు. ఏ చిన్న డౌట్ వచ్చినా కూడా అటార్నీ హెల్ప్ తీసుకొని మూవ్ ఆన్ అవ్వండి. ఇక్కడ ఇంకో మెయిన్ పాయింట్. ఆల్రెడీ ఈ ఇయర్ లాటరీ అయిపోయింది. కాబట్టి న్యూ క్యాప్ లాటరీ కోసం నెక్స్ట్ సైకిల్ చూడాలి. కాకపోతే ఏందంటే కొన్ని పెండింగ్ ఉంటది కదా! వాళ్ళు ఆల్రెడీ సెలెక్ట్ అయిన వాళ్ళు, కౌన్సిల్ ప్రాసెస్‌లో స్టక్ అయిన వాళ్ళు వాళ్ళందరికీ ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేటే అన్నమాట. సో 100కి ఫీ పే అయితే కోర్ట్ ఒక బిగ్ బ్లో ఇచ్చింది. ప్రెజెంట్ ఉన్న అవైలబుల్ న్యూస్ ప్రకారం అయితే ఇది అందరికీ గుడ్ న్యూసే. కాకపోతే ఏంటంటే మనకి గవర్నమెంట్ సైడ్ నుంచి అప్పీల్ చేసే ఛాన్స్ ఉంది. స్టే రిక్వెస్ట్ అవ్వచ్చు. ఏదైనా కావచ్చు. గైడ్‌లైన్స్ వచ్చే వరకు మనం కేర్‌ఫుల్‌గా ఫాలో అవ్వడం. అఫీషియల్ సైట్సే ఫాలో అవుదాం. ఈ న్యూస్ ఎందుకు అంత గుడ్ న్యూస్ అయిందంటే గనక, చాలా వరకు హెచ్-1బీ అనేది ఒక ఫ్యామిలీ డ్రీమ్ అనమాట. ఒక ఎంప్లాయీ హార్డ్ వర్క్, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ హోప్ అని చెప్పొచ్చు. ఇంకా డ్రీమ్ చాలా మందికుంది. ఎవరికీ పోలేదు. హెచ్-1 మీద సెలెక్ట్ అయ్యి యూఎస్ రావాలి అంటే గనక 100,000 ఫీ అనేసరికి చాలా మంది ఫ్యామిలీస్ టెన్షన్ పడ్డారు. చాలా మంది భయపడ్డారు కూడా. ఎందుకంటే అసలు 100,000 ఫీ ఎంప్లాయర్ కట్టి మనకి స్పాన్సర్‌షిప్ ఇస్తాడా? అంటే ఈ ఛాన్స్ ఇంక పోయినట్టేనా అని చెప్పేసి. ఆల్రెడీ సెలెక్ట్ అయిన వాళ్ళు అంటే ఆ పిటిషన్ ఏమవుతుందని చెప్పి అదొక టెన్షన్. స్టాంపింగ్‌కి వెళ్తే అదొక టెన్షన్. చాలా వరకైతే ఏదో ఒక రకంగా టెన్షన్ పడ్డారు. 100కి ఫీ అనేది ఒక రకమైన టెన్షన్ క్రియేట్ చేసింది. ఆఖరికి యూఎస్‌లో ఉన్న హెచ్-1 ఎంప్లాయీస్ కూడా టెన్షన్ పడ్డారు. ఇండియాలో ఉన్న స్పౌస్ వాళ్ళ సైడ్ నుంచి కూడా టెన్షన్ పడ్డారు. ఎఫ్ఎన్ స్టూడెంట్స్ టెన్షన్ పడ్డారు. ఇప్పుడు ఓపీటీ, స్టెమ్ ఓపీటీలో వాళ్ళు అంటే జాబ్ కోసం స్ట్రగుల్ చేసిన వాళ్ళందరూ కూడా టెన్షన్ పడ్డారు. ఎందుకంటే ఇమ్మిగ్రేషన్‌లో ఒక స్మాల్ రూల్ చేంజ్ కూడా నార్మల్ పీపుల్ మీద టోటల్ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఒక సైడ్ జాబ్ ప్రెషర్, ఒక సైడ్ వీసా ప్రెషర్, ఒక సైడ్ అసలు అందరికీ తెలుసు జాబ్ మార్కెట్ డల్‌గా ఉందని చెప్పి. ఒకరే వస్తారా? ఫ్యామిలీ ఎక్స్‌పెక్టేషన్స్ దాంతో పాటు పిల్లల చదువులు, లోన్స్ ఇవన్నీ ఎక్స్‌ట్రా. ఇలాంటి సిట్యుయేషన్‌లో కోర్ట్ రూలింగ్ రావడం అనేది ఒక చిన్న రిలీఫ్ లాంటిదే. చిన్నదేం కాదు పెద్ద రిలీఫ్ లాంటిదే. కానీ ఇక్కడ మనం ఓవర్ ఎక్సైట్‌మెంట్ అవ్వకూడదు. గుడ్ న్యూస్ అంటే గుడ్ న్యూసే. ఇమ్మిగ్రేషన్ మ్యాటర్స్‌లో ఫైనల్ క్లారిఫికేషన్ వచ్చే వరకు మనం కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఈ రూలింగ్ వల్ల ఒక పెద్ద స్ట్రాంగ్ మెసేజ్ అయితే మనకు అర్థమైంది ఏంటంటే, ఎంత పెద్ద అడ్మినిస్ట్రేషన్ అయినా సరే ఇమ్మిగ్రేషన్ మీద సడెన్‌గా ఒక హ్యూజ్ ఫైనాన్షియల్ బర్డెన్ పెడితే కోర్ట్ దాన్ని క్వెషన్ చేయగలదు. ఇదైతే అప్లికెంట్స్‌కి ఒక హోప్ అయితే వచ్చింది గదా! మన హార్డ్ వర్క్ వేస్ట్ కాదు. మన డ్రీమ్ ఈ ఫీ వల్ల స్టాప్ అవ్వదు. లీగల్ సిస్టమ్‌లో ఇంకా ఆప్షన్స్ ఉన్నాయని కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. కాకపోతే ఇక్కడ మెయిన్ ఏంటంటే స్టే రిక్వెస్ట్ పెట్టొచ్చు. గవర్నమెంట్ నుంచి అప్పీల్ చేయొచ్చు. యూఎస్ఏఎస్ నుంచి కానీ, డీహెచ్ఎస్ నుంచి కానీ ఫర్దర్ గైడెన్స్ రావాలి. అంటే కాన్సులేట్‌ని ఇది ఎలా ఇంప్లిమెంట్ చేస్తాయో కూడా మనకి క్లారిటీ రావాలి. అంతేగాని నా సజెషన్ ఏంటంటే ఫర్దర్‌గా అసలు ఈ డెసిషన్ చూసేసి ఇమ్మీడియేట్‌గా ట్రావెల్ ప్లాన్ చేయకండి. స్టాంపింగ్ ప్లాన్స్ పెట్టుకోకండి. పిటిషన్‌కి సంబంధించిన డెసిషన్స్ కానీ ఫాస్ట్‌గా తీసుకోవద్దు. ఎందుకంటే ఫస్ట్ మీ ఎంప్లాయర్ అటార్నీతో మాట్లాడండి. ఎంప్లాయర్ అటార్నీ ఇమిగ్రేషన్‌కి సంబంధించి ఎంత ఇంపార్టెంట్ రోల్ అనేది నాకిక్కడికొచ్చాకే అర్థమైంది. ప్రతిదీ ఇమిగ్రేషన్ మ్యాటర్స్‌లో సెల్ఫ్ డెసిషన్స్ తీసుకోవద్దు. ఏదున్నా కూడా అటార్నీని అడిగి మనం గైడెన్స్ ఫాలో అవ్వాలి. ఎందుకంటే చాలా వరకు మీరు హెచ్-1బీ ట్రాన్స్‌ఫర్‌కెళ్తున్నారా? ఎక్స్‌టెన్షన్‌కెళ్తున్నారా? అమెండ్‌మెంటా? లేదంటే ఎఫ్-1 నుంచి హెచ్-1కెళ్తున్నారా? బీ-2 నుంచి హెచ్-1కెళ్తున్నారా? లేదా క్యాప్ ఎగ్జంప్షన్ హెచ్-1బీ వీసా. ఏ కేస్ అంటే కేస్‌ని బట్టి ఇంపాక్ట్ మారొచ్చు. అంతేగాని మీరు ఓన్‌గా మాత్రం డెసిషన్ తీసుకోకండి.
కానీ ఎమోషనల్‌గా చెప్పాలంటే చాలా మందికి ఇదొక బ్రీతింగ్ స్పేస్ అనమాట. గత కొన్ని నెలలుగా 100కి ఫీ, 100కి ఫీ, 100కి ఫీ. ఒకవేళ హెచ్-1బీ మనం ఫైలింగ్ చేసినా కూడా, సెలెక్ట్ అయినా కూడా 100కి ఫీ వల్ల ఎంప్లాయర్ బ్యాకౌట్ అవుతారా? ఒకవేళ ఇండియాకెళ్ళిలో స్ట్రక్ అయ్యి ఉంటే మళ్ళీ ఎలా రావాలి? అసలు ఒక్క క్వెషన్ కాదు, మల్టిపుల్ క్వెషన్స్ 100కి ఫీ అనేది. చాలా మంది ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్‌ఫర్ చేసుకున్నా అయితదేమో, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎక్స్‌టెన్షన్ పెట్టుకున్నా అయితదేమో, ఎఫ్ఎన్ వాళ్ళ టెన్షన్ మేము కూడా కట్టాల్సొస్తదా? అంటే అందరికీ తెలుసు. కానీ ఎవరికి కూడా కంప్లీట్‌గా ఈ రూల్ అని తెలీదు. ఎందుకంటే ఆ రూల్ ఫాలో అవ్వాలి అంటే గనక ఆ కేస్ అనేది అంటే ఎవ్రి కేస్ ఈస్ డిఫరెంట్ గదా! ఆ కేస్‌ని బట్టి ఆ ఇంపాక్ట్ కూడా మారుతా ఉంటది. చాలా మందికి డౌట్ అయితే ఉండింది. ఆ డౌట్ ఒక్క పరంగా క్లారిటీ వచ్చేసింది. కనీసం ఇప్పుడొక పాజిటివ్ డైరెక్షన్ కనిపిస్తుంది. ఎందుకంటే హెచ్-1బీ మీద ఉన్న వాళ్ళకైతే ఇదొక గుడ్ రిలీఫ్. అండ్ ఎవరైతే ఇండియా నుంచి జెన్యూన్ స్కిల్డ్ ఉండి ట్రై చేస్తుంటారో వాళ్ళకి ఒక గుడ్ రిలీఫే. చాలామంది ఎలా అంటే ఇప్పుడు స్టూడెంట్స్ ఇక్కడ చదువుకొని నెక్స్ట్ మా ఫ్యూచర్ ఏంటి అనుకున్న వాళ్ళకైతే గుడ్ న్యూసే. అన్ని రకాలుగా చూసుకుంటే కనుక ఈ 100కే ఫీ అనేది ఈ కోర్ట్ రూలింగ్ వల్ల ఏదైతే ఒక రిలీజ్ చేశారు కదా! చాలా రిలీఫ్ ఇచ్చిందనమాట. ఇది ఎంత గుడ్ న్యూస్ అయినా సరే ఎండ్ ఆఫ్ ద డే హెచ్-1బీ అనేది అంత ఈజీ కాదు. ఎట్లా ఉంటదంటే జెన్యూన్ జాబు, జెన్యూన్ స్కిల్స్, ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఇది చాలా ఇంపార్టెంట్ హెచ్-1బీ లైఫ్ అనేది. చాలా వరకేంటంటే అందరూ ఇప్పుడు ఒక్కొక్కరు కమెంట్స్‌లో చూస్తున్నాం కదా! ఫేక్ రెజ్యూమ్, ఫేక్ ప్రొఫైల్ అది ఇది అని చెప్తున్నారు. కాకపోతే ఏందంటే లక్ అనేది కొంతవరకే ముందరికి తీసుకెళ్తది. మీ హార్డ్ వర్కు, మీ జెన్యూన్ స్కిల్స్, మీ జెన్యూన్ ప్రాపర్ డాక్యుమెంటేషన్ అనేది ఎక్కడి దగ్గర మీ జాబ్ ఫెయిల్ అయినా కూడా ఇంకొంచెం గ్యాప్ తీసుకొనైనా మీకు మళ్ళీ గుడ్ ఆపర్చునిటీ ఇస్తది. అంతేగాని లక్‌తో మనం ఎప్పుడు కూడా ముందుకెళ్ళలేం. హార్డ్ వర్క్ అంటే స్కిల్స్ మీద డిపెండ్ అయి ఉంటది. అదన్నీ కూడా మీకు అవన్నీ కరెక్ట్‌గా ఉంటే గనక మీ పాత్ అనేది ఎప్పుడు కూడా పాజిటివ్ వేలో ఉంటది. ఫైనల్‌గా హెచ్-1బీ జర్నీలో ఫియర్ అనేది నార్మల్. హోప్ వదలకండి. కాకపోతే ఒక్క రూల్ అనేది హెచ్-1బీ డ్రీమ్‌ని స్టాప్ చేయొచ్చు అనుకునే టైంలో కోర్ట్ ఒక హోప్ ఇచ్చింది. సో, ఇక్కడ గుడ్ న్యూసే. కాకపోతే కేర్‌ఫుల్ స్టెప్స్ తీసుకుంటే మనం సేఫ్. ఎండ్ ఆఫ్ ద వీడియోలో ఒక రియల్ టైమ్ సినారియో చెప్తాను. మాకు తెలిసిన వాళ్ళు కొంతమంది 2024లో సెలెక్ట్ అయ్యారనమాట. ఎంప్లాయర్ ఇష్యూ వల్ల అంటే ఎంప్లాయర్ మేబీ ప్రొసీడ్ చేయకపోవచ్చు. వాళ్ళు ఇండియాలోనే స్ట్రక్ అయ్యారు. వాళ్ళు ఒక రీజన్ అడిగారనమాట. ఎంప్లాయర్‌ని చేంజ్ చేసుకుంటాము అని చెప్పేసి. మనకేంటంటే ఇక్కడ 2025 సెప్టెంబర్ 21 తర్వాత ఫైల్ అయ్యే సర్టెన్ న్యూ అప్లికెంట్స్ అందరికి కూడా 100కే ఫీ అప్లై అవుతుందని చెప్పాం కదా! సో, తను ఇప్పుడు మార్చుకుంటానంటే కూడా ఏది ఒక 1 మంత్ బ్యాక్ అడిగారు. మార్చుకుంటా అంటే కూడా మేము 100కి ఫీ అప్లై అవుతుంది. వద్దు ట్రాన్స్‌ఫర్ అంటే అంత ఈజీ కాదు. ఎంప్లాయర్ చేంజ్ అయితే గనక అది మళ్ళీ ఇయర్‌కి అయినట్టే కదా! సో, 100కే ఫీ అప్లై అవుతుందని చెప్పాము. అలాంటి వాళ్ళందరికీ ఇది ఒక గుడ్ న్యూసే అని చెప్పొచ్చు. కాకపోతే సెల్ఫ్‌గా డెసిషన్ తీసుకోకూడదు. ఇమిగ్రేషన్‌కి సంబంధించి అన్నీ కూడా అటానీనే ఫాలో అవ్వాలి. కేస్ బై కేస్ డిఫరెంట్ ఉంటది. మెయిన్ ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ నుంచి అప్పీల్ రావచ్చు. స్టే రిక్వెస్ట్ పెట్టొచ్చు. అవన్నీ ఉంటాయి కాబట్టి మనం ఏదైనా ఇది ఫర్దర్ డెసిషన్‌కిని ఫర్దర్ మూవ్‌కెళ్ళాలంటే గనక అటానీతో మాట్లాడుకొని స్టెప్ బై స్టెప్ తీసుకుంటే గనక సేఫ్ జర్నీ అవుతుందనమాట. సో, అలాంటి కొన్ని చాలా పెండింగ్ కేసెస్ ఉన్నాయి. మేబీ అలాంటి వాళ్ళందరూ ఇప్పుడు అటానీని అడిగి నెక్స్ట్ స్టెప్ తీసుకోవచ్చనమాట. ఫర్దర్ అప్డేట్ కోసం ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుద్దనుకుంటే షేర్ చేయండి. ఫస్ట్ టైమ్ ఎవరైనా చూస్తున్నారంటే గనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.